వారాహిదేవి నమః. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా అమ్మవారి వీడియోతో వచ్చేసానండి. మనకి ఇప్పుడు వారాహిదేవి నవరాత్రులు నడుస్తున్నాయి కదా. అయితే ఇంతవరకు 6 రోజులకు సంబంధించిన పూజ విశేషాలు, దీపాలు, నైవేద్యాలు అన్నీ కూడా షేర్ చేశానండి. ఇంక ఈ వీడియోలో వారాహిదేవి నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారి అలంకరణ ఏమిటి, ఏ దీపం పెట్టుకోవాలి, ఏ నైవేద్యం పెట్టాలి, పూజ ఎలా చేయాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే మీరు నన్ను అడిగిన కొన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. చాలామంది తాంబూలం కోసం, అలాగే ఇంకా పూజా మందిరంలో అమ్మవారిని కదపొచ్చా లేదా ఇలాంటి డౌట్స్ అన్నీ అడిగారండి. అన్నీ కూడా చెప్తాను. ఇంతవరకు 6 రోజులకు సంబంధించిన పూజ విశేషాలు, నైవేద్యాలు, దీపారాధనలు అన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టానండి. మీరు మన ఛానల్ని ఫాలో అయినట్లయితే నవరాత్రులకు 9 రోజులకి సంబంధించిన పూజ విశేషాలు, ఇంకా మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయండి. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చు. అయితే మనకి ఇంకా ఈ నవరాత్రులు 3 రోజులు మాత్రమే మిగిలాయండి. ఎవరైతే ఇంతవరకు అమ్మవారికి పూజ చేసుకోలేకపోయామని అనుకునేవారు కనీసం ఈ 3 రోజుల్లో అయినా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోండి. నవరాత్రులు అంటే చాలా విశేషమైన రోజులండి. అమ్మవారికి చేసే పూజలు ఈ నవరాత్రుల్లో చేస్తే ఇంకా విశేష ఫలితం అయితే లభిస్తుంది. చివరి 3 రోజులు చాలా పవర్ఫుల్ అండి. అందుకని తప్పకుండా 3 రోజుల్లో అయితే అమ్మవారికి పూజనైతే చేసుకోండి. కనీసం ఒక్క రోజైనా సరే చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే మనకి ఈ 3 రోజులు కూడా సప్తమి, అష్టమి, నవమి తిథులు అయితే రాబోతున్నాయి. అందుకని 3 రోజులు చాలా విశేషం అండి. నవరాత్రుల్లో 7వ రోజు సప్తమి తిథి. ఈ రోజున అమ్మవారిని శాకాంబరి దేవి రూపంలో పూజించుకుంటామండి. ఈ రోజు ఎవరైతే ఆ అమ్మకి పూజ చేసుకుంటారో వారికి అన్నపానాలకి, తిండికి, ధన ధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదండి. అమ్మవారిని సస్య దేవత అని కూడా అంటారండి. అందుకనే మన ఇంట్లో ఎప్పుడు కూడా ధన ధాన్యాలు నిండుగా ఉండాలి అంటే ఈ రోజు అమ్మవారికి తప్పకుండా పూజనైతే చేసుకోండి. వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో 7వ రోజు 2026 జూలై 21 మంగళవారం సప్తమి తిథి ఉదయం 7:06 వరకు ఉంటుంది. ఈ రోజు అమ్మవారిని శాకాంబరి దేవి రూపంలో పూజిస్తామండి. అయితే శాకాంబరి దేవి అమ్మవారికి పూజ ఎలా చేయాలి, పూజలో ముఖ్యంగా పెట్టవలసిన వస్తువులు ఏమిటి అనేవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ముందుగా నిన్నటి పూజలో పెట్టిన పువ్వులు, నైవేద్యాలు అన్నీ కూడా తీసేయండి. అలాగే దీపపు కుందులు అవి ఉంటే తీసి క్లీన్ చేసుకోండి. అయితే ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి కామాక్షి దీపం అన్నది క్లీన్ చేయకూడదండి. మామూలుగా క్లాత్తో తుడిచేసి మళ్ళీ దీపం అయితే పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి వేసినటువంటి మాలలు ఉన్నాయి కదండి. నేనైతే నిమ్మకాయల మాల, చిట్టుగాజుల మాలలు అయితే వేశాను. అయితే అవి కూడా ఈరోజు తీయకూడదు. నేను వాటిని కూడా అలానే ఉంచుకున్నాను. మీరు ఏ మాలలో వేస్తే ఆ మాలలు ఈరోజు అలానే ఉంచుకోండి. ఇంకా ఈరోజు అమ్మవారిని శాకాంబరి దేవి రూపంలో పూజిస్తాం కాబట్టి అమ్మవారికి కాయగూరల దండలైనా లేదంటే ఏవైనా పండ్ల దండలైనా సరే వేయాలండి. ఏ కాయగూరలైనా సరే తీసుకొని దండగా గుచ్చి మీరు అమ్మవారికి వేయించండి. ఇంకా మీ దగ్గర ఏమైనా పళ్ళు కానీ లేదంటే ఆకుకూరలు ఏవైనా ఉంటే ఈ విధంగా అమ్మవారి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అమ్మవారిని ఈరోజు ఆకుకూరలతో, కాయగూరలతోటే అమ్మవారిని అలంకరిస్తారండి. మీ దగ్గర ఏ ఉంటే వాటితో అలంకరించండి. మనం ఇక్కడ కలశ స్థాపన, అఖండ దీపం లేకుండా అమ్మవారికి 9 రోజులు పూజలు అనేవి చేసుకుంటున్నామండి. అయితే కొంతమంది అఖండ దీపం కొంతమంది పెట్టుకునేవారు ఉన్నారు. అలాగే కలశ స్థాపన, అఖండ దీపం కూడా పెట్టుకునేవారు ఉన్నారు. అయితే అఖండ దీపం కోసం డౌట్స్ అయితే అడుగుతున్నారండి. ఈ 9 రోజులు అఖండ దీపం అలా వెలుగుతూ ఉండాలని అడుగుతున్నారు. అవునండి, వెలుగుతూనే ఉండాలి. మధ్యలో కొండెక్కకూడదా అంటే కొండెక్కితే మనం కొంచెం అశుభంగా భావిస్తాము. అందుకే కొండెక్కకుండా చూసుకోవాలి. ఒకవేళ కొండెక్కినట్లయితే ఆ ఒత్తిని తీసేసి మళ్ళీ ఇంకొక కొత్త ఒత్తి వేసి వెలిగించవచ్చు. ఇలా 9 రోజుల పాటు అలా వెలుగుతూ ఉండాలండి. మనం పీఠం కదిపేంత వరకు కూడా అది వెలుగుతూనే ఉండాలి. అమ్మవారిని ఎప్పుడైతే కదిలిస్తామో అప్పుడే కలశాన్ని కూడా మనం కదపాలి. కలశాన్ని కూడా మధ్యలో మార్చకూడదండి. మనం మొదటి రోజు ఎలా అయితే పెట్టామో 10వ రోజు వరకు కూడా అలానే ఉండాలి. ఎందుకంటే మనం అమ్మవారిని దాంట్లోకి ఆవాహన చేసి పూజ చేస్తాం కాబట్టి ఇంకా కలశాన్ని కూడా కదపము. 10వ రోజునే కదిలించి దాంట్లో ఉన్న నీటిని తీసి మొక్కలకు వేసేయాలండి. ఇంకా తర్వాత దానిపైన ఉన్న కొబ్బరికాయని పారే నీటిలో వదిలిపెట్టేయాలి. ఇంకా బ్లౌజ్ పీస్ పెడతాం కదా, అదైతే మీరు కుట్టించుకోవాలి. కలశంలో ఉన్న నీటిని మీ ఇంట్లో నలుమూలలో జల్లుకోవాలనుకుంటే జల్లుకోవచ్చండి. ఈ విధంగా అఖండ దీపం, కలశ స్థాపన పెట్టుకున్న వారు చేయాలి. ఇంకా ఈరోజు నవధాన్యాల దీపం పెట్టుకోవాలండి. ఈ నవరాత్రుల్లో నవధాన్యాల దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది. దానికోసం నవధాన్యాలు అయితే తెచ్చుకోండి. ఇవి కొద్దిగా తెచ్చుకుంటే సరిపోతుందండి. నేనైతే ఒక 1/4 కేజీ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 3 గుప్పెట్లు కానీ 5 గుప్పెట్లు కానీ వేసుకోండి. ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే 9 గుప్పెట్లు వేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఒక ప్రమిది పెట్టుకోవాలండి. ప్రమిది పెట్టుకున్నాక దీంట్లో ఆవు నెయ్యి కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి
2 ఒత్తులు ఒకటిగా చేసి దీపం అయితే పెట్టుకోవాలి. ఈ నవరాత్రుల్లో ఈ నవధాన్యాల దీపం పెట్టుకోవడం వలన ఆ నవగ్రహాల ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుందండి. మనం వృద్ధిలోకి రావాలన్నా, మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలన్నా, మనకున్న గ్రహ దోషాలు తొలగాలన్నా తప్పనిసరిగా ఈ దీపం అయితే పెట్టుకోవాలండి. ఈ దీపం పెట్టుకోవడం వలన చాలా మంచి జరుగుతుందండి. అందుకని తప్పనిసరిగా పెట్టుకోండి. ఇంకా తర్వాత ఈ దీపంతో పాటుగా మామూలు నిత్య కుందులు 2 కుందులు అయితే మనం ఏవైనా పెట్టుకుంటాం కదండి. ఇంకా మనకి ధన ధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అంటే ఈ రోజు పూజలో ఈ వస్తువులు తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అవేంటనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా బియ్యం పెట్టుకుంటున్నానండి. ధాన్యానికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలని బియ్యం అయితే పెట్టుకోవాలి. బియ్యం కానీ, ధాన్యం కానీ, గోధుమలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత పప్పు దినుసులు పెట్టుకుంటున్నానండి. పప్పుకు సంబంధించిన ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. ఇంకా తర్వాత కూరలో ఎన్ని వేసినా ఇది లేకపోతే కనుక టేస్ట్ అనేది ఉండదండి. అదేనండి ఉప్పు అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. ఉప్పును మనం లక్ష్మీ స్వరూపంగాను కూడా భావిస్తాం కాబట్టి అందుకని కల్లుప్పునైతే పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కుండతో డబ్బులు పెట్టుకున్నాను. ధనానికి కూడా లోటు లేకుండా ఉంటేనే కదా మనం కడుపు నిండా తినగలుగుతాము. అందుకని ఒక కుండతో డబ్బులు కూడా పెట్టుకోవాలి. ఇంకొక వస్తువు కూడా పూజలో పెట్టుకోవాలండి. అది నేను తర్వాత చెప్తాను. అయితే ఇవన్నీ కుండలతోటే తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మీ దగ్గర ఉన్న బౌల్స్తో కానీ, ప్లేట్లతో కానీ దేంతో అయినా సరే తీసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ప్రమిదలు ఉంటాయి కదండి, ఆ ప్రమిదలతో అయినా సరే తీసుకోవచ్చు. అయితే ఏం తీసుకున్నా సరే నిండుగా పెట్టండి, వెలితి మాత్రం పెట్టకండి. ఎంత నిండుగా అమ్మవారి పూజలో మనం పెట్టుకుంటామో అంతే నిండుగా ఆ అమ్మ మనకి ప్రసాదిస్తుంది. ఇంకా మీరు కాయగూరలతో అది అమ్మవారిని అలంకరించుకోవాలనుకుంటే అలంకరించుకోవచ్చండి. నేనైతే పూజలో ఇవి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీపారాధన చేసుకోవాలండి. కామాక్షి దీపం కానీ లేదంటే వారాహి దీపం కానీ ముందుగా వెలిగించుకోవాలి. ఆ తర్వాత నిత్య దీపపు కుందులు మనం ఏవైతే పెట్టుకున్నామో అవి కూడా వెలిగించేసుకోవాలి. నవధాన్యాల దీపం అమ్మవారికి పూజ చేసేటప్పుడు వెలిగించాలండి. ఇప్పుడైతే ముందుగా వినాయకుడికి పూజనైతే చేసుకోవాలి. వినాయకుడి పూజ మీకు వచ్చిన మంత్రాలతో స్వామివారిని దీపదూప నైవేద్యాలతో పూజించండి. మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టండి. ఒకవేళ ఎవరైతే ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నారో సాయంత్రం అమ్మవారిని ఏర్పాటు చేసుకొని ఈ రోజు, రేపు, ఎల్లుండి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ ఎవరైతే ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నారో సాయంత్రం అమ్మవారిని ఏర్పాటు చేసుకొని ఈ రోజు, రేపు, ఎల్లుండి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంక ఇక్కడ నేను వినాయకుడి పూజ పూర్తి చేశానండి. ఇప్పుడు ఇంకా అమ్మవారి పూజనైతే అయితే ప్రారంభించాలి. దానికన్నా ముందుగా మనం పెట్టుకున్న నవధాన్యాల దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఉంచి ముందుగా ఆ దీపానికి దండం పెట్టుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ముందుగా ఆ అమ్మకి ధూపం చూపించి దండం పెట్టుకోండి. రోజు చెప్పిందే చెప్తున్నాను అని అనుకోవద్దు. రోజు అమ్మవారికి ఈ విధంగానే చేయాలండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే తెలుస్తుంది కదా అని చెప్తున్నాను. ఆ తర్వాత అమ్మవారిని కాయగూరలతో, పళ్ళుతో, డ్రై ఫ్రూట్స్తో పూజించాలి. అయితే అమ్మవారి ఆ కటాక్షం అతి శీఘ్రంగా కలగాలి అంటే అమ్మవారిని దానిమ్మ గింజలతో పూజించాలండి. చాలా చాలా మంచిదండి. దానిమ్మ గింజలు ఒక్కొక్కటి అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటే ఆ అమ్మవారి ఆశీర్వాదం, కటాక్షం అతి శీఘ్రంగా కలుగుతుంది. అమ్మవారి కవచం లేదంటే ద్వాదశ నామాలు ఇలా మీకు ఏది వస్తే అవి చదువుకోండి. ఒకవేళ చదువుకోవడం రాకపోయినట్లయితే టీవీలో కానీ, సెల్లో కానీ ఆడియో పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. లేదంటే ఓం వారాహి దేవి నమః అనే మంత్రాన్ని చదువుకునేనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఒక్కొక్క కాయగూర కానీ, పళ్ళు కానీ అమ్మవారికి సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. అయితే ఇవి మీ ఇంట్లో ఉన్నవైనా అమ్మవారికి సమర్పించవచ్చు. లేదంటే కొత్తగా తెచ్చుకొనైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు. లేదంటే మీ చెట్లకి కాసినవైనా, లేదంటే మీ పొలాల్లో పండినవైనా సరే మీరు పూజలో పెట్టుకుంటే ఇంకా మంచిదండి. ఇంకా పంటలు అనేవి బాగా పండుతాయి. ఇంకా తర్వాత మనం ముందు పూజలో కొన్ని వస్తువులు అయితే పెట్టుకున్నాం కదండి. దాంట్లో ఒక వస్తువు అయితే నేను తర్వాత చెప్తానని చెప్పాను కదా, అదేనండి ఇప్పుడు చెప్తున్నాను. పూజలో బెల్లం అయితే పెట్టుకోవాలండి. బెల్లం మనకి తీయదనాన్ని అంటే మనం సంతోషంగా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లం అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. అలాగే నేను అమ్మవారికి నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో, అలాగే ఈ దానిమ్మ పళ్ళుతో, అలాగే కాయగూరలతో అమ్మవారిని పూజిస్తున్నాను. ఇంక తర్వాత చాలామందికి ఉన్న పెద్ద సందేహం ఏమిటంటే ఇలా అమ్మవారిని పీఠం పెట్టుకొని పూజ చేసుకునేవారు ఉద్వాసన చెబుతారండి. అమ్మవారిని పీఠం అయితే కదుపుతారు. మరి మేము పూజా మందిరంలోనే అమ్మవారిని ఉంచుకొని పూజనైతే చేసుకున్నాము. మరి మేము కూడా ఉద్వాసన చెప్పి మేము కూడా అమ్మవారిని కదపాలని అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం అండి, మీరు మీ పూజా మందిరంలోనే అందరు దేవుళ్ళు పటాల మధ్యలో అమ్మవారిని కూడా ఫోటో పెట్టుకొని ఉంచుకున్నట్లయితే అమ్మవారి పటాన్ని ఏమీ కదపనవసరం లేదండి. అదే మీరు ఆ పూజా మందిరంలోనే
కాస్త పైన కాకుండా కింద ఏమైనా పెట్టుకొని అమ్మవారిని పెట్టుకున్నట్లయితే అప్పుడు అమ్మవారి పీఠ అనేది కదపాల్సి ఉంటుంది, అమ్మవారి ఫోటోని కదపాల్సి ఉంటుంది. మరి మేము అమ్మవారికి ఆహ్వానం పలికి ప్రాణప్రతిష్ఠ అది చేసుకున్నామండి, మరి మేము కదపనవసరం లేదా అని అడుగుతున్నారు. అలాంటప్పుడు మీరు అమ్మవారి ఫోటోని అయితే ఏమీ కదపనవసరం లేదండి, కానీ అమ్మవారి విగ్రహం పెట్టుకున్నట్లయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే కదపండి. మామూలుగా పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవండి, పీఠం వేసుకొని చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయి. మీరు కదిపినా కదపకపోయినా ఏమీ పర్వాలేదు. ఒకవేళ మీరు అమ్మవారి పూజలు అయిపోయిన తర్వాత అమ్మవారి పటాన్ని మీ పూజా మందిరంలో ఉంచుకుంటామని అనుకుంటే పర్వాలేదండి. ఒకవేళ తీసేస్తామండి మేము భద్రపరుచుకుంటామని అనుకుంటే మాత్రం అమ్మవారి ఫోటోని కదిపేసి ఆ తర్వాత అమ్మవారి ఫోటోని తీసేసి మీరు జాగ్రత్త చేసుకోవచ్చు. ఇంక తర్వాత తాంబూలం కోసం అడుగుతున్నారండి. అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలని 2 తమలపాకులు పెట్టాలండి, అలాగే 2 అరటిపళ్ళు పెడతాము, 2 వక్కలు పెడతాము, అలాగే ఒక చిల్లర కాయిన్ ఒకటి పెడతాము. ఇంకా పెట్టాలి అనుకుంటే అమ్మవారికి గాజులు పువ్వులు ఇవన్నీ కూడా పెట్టి పసుపు కుంకుమలు కూడా పెట్టి ఇస్తామండి. మనం రోజు అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలండి, ఎందుకంటే 9 రోజులు అమ్మవారు 9 అవతారాలు ఎత్తుతారు కాబట్టి అందుకని 9 అమ్మవార్లకి కూడా మనం తాంబూలం అనేది ఇస్తాము. ఒకవేళ 9 రోజులు పెట్టకపోయినా రోజు తప్పించి రోజైనా సరే అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వండి. అయితే మా దగ్గర గాజులు కానీ ఇంకా ఈ మిగతావి ఏమీ లేవండి అని అనుకునేవారు కనీసం ఆకు అలాగే పండు వక్కలు చిల్లర నాణం పెట్టైనా సరే ఇవ్వచ్చండి. ఒకవేళ మా దగ్గర అరటిపళ్ళు కూడా పెట్టడానికి లేవండి అని అనుకుంటే అరటిపళ్ళు ప్లేస్లో మీరు 2 ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు పెట్టి కూడా ఇవ్వచ్చండి. ఈ మామూలు రోజుల్లో అమ్మవారికి ఈ విధంగా తాంబూలం అయితే ఇస్తామండి, కానీ అమ్మవారి పూజ పూర్తయిన రోజు మాత్రం అమ్మవారికి నిండు తాంబూలం ఇవ్వాలండి. అంటే చీర జాకెట్తో సహా అమ్మవారికి ఏమేమి ఇస్తామో అన్నీ కూడా పెట్టి తాంబూలములు ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలనేది నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. ఇంక తర్వాత నేను ఇక్కడ ఈ విధంగా కాయగూరలతో పళ్ళుతో అమ్మవారిని పూజించానండి. తర్వాత అగరబత్తులతో ధూపం ఇచ్చి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలి. ఈరోజు కాయగూరలు అన్నీ కలగలిసినటువంటి ఈ సాకన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. దాంతో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకాన్ని కూడా నేను పెడుతున్నానండి, అలాగే పళ్ళు కూడా పెడుతున్నాను. మీరు ఏవి పెట్టగలిగితే అవి పెట్టండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి ధూపం వేయండి. దీంతో పాటు మీ దగ్గర ఉన్న సాంబ్రాణి కానీ గుగ్గులం కానీ అది కూడా వేస్తూ ఉండండి. అమ్మవారికి ఎక్కువ ధూపం అంటే ఇష్టం కాబట్టి అందుకని దీంట్లో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేయండి. మంచి సువాసనతో కూడినటువంటి ధూపం వస్తుంది. ఇలాంటి ధూపానికి అమ్మవారు ఆకర్షితురాలు అవుతారండి, అమ్మవారు చాలా ఇష్టపడతారు. ఆ తర్వాత మీ దగ్గర కొబ్బరికాయ ఉన్నట్లయితే ఆ కొబ్బరికాయకి కూడా ఈ ధూపాన్ని చూపించి అప్పుడు కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి నివేదన చేయండి. ఇంక తర్వాత అమ్మవారికి పచ్చకర్పూరంతో నీరాజనం సమర్పించండి. ఒకవేళ పచ్చకర్పూరం లేకపోయినట్లయితే ముద్ద కర్పూరం వేసి అమ్మవారికి నీరాజనం ఇవ్వండి. ఇంకొక విషయం అండి, నవరాత్రుల్లో రాహుకాల దీపాలు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారండి. అంటే నిమ్మకాయ దీపాలు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. నవరాత్రుల్లో రాహుకాల దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ రాహుకాల దీపాలు మంగళవారం ఆదివారం పూట పెట్టుకుంటాము. అయితే మనకి ఆదివారం ఎలాగూ అయిపోయింది కాబట్టి ఈరోజు మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం అయితే ఉంది. ఈ సమయంలో మీరు రాహుకాల దీపాలు అయితే పెట్టుకోండి. అయితే ఈ దీపాలు ఇంట్లో అస్సలు ఇట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదండి, ఇంటి లోపల పెట్టుకోకూడదు. ఒకవేళ మీకు ఇంటి బయట తులసికోట ఉన్నట్లయితే తులసికోట దగ్గర పెట్టుకోండి, లేదంటే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పెట్టుకోవచ్చు. అమ్మవారి దేవాలయాలంటే దుర్గాదేవి ఆలయం కానీ లేదంటే మనకి గ్రామ దేవతలు ఉంటారు కదండి, ఆ గ్రామ దేవతల దగ్గరికి అయినా సరే వెళ్ళి మీరు ఈ రాహుకాల దీపాలు అయితే పెట్టుకోవచ్చు. అంటే నిమ్మకాయ దీపాలండి, నిమ్మకాయ దీపాలు మనం ఇంట్లో పెట్టుకోము. మీకు వీలుంటే నేను చెప్పిన సమయంలో రాహుకాల దీపాలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అమ్మవారి పీఠాన్ని కదిపేశాక ఆదివారం వస్తుంది కదండి, ఆదివారం పూట అయినా సరే మీరు ఈ దీపాలు అనేవి పెట్టుకోవచ్చు. కానీ అప్పటికి నవరాత్రులు అనేవి అయిపోతాయి కాబట్టి ఈ రోజు పెట్టుకుంటేనే మంచిది. రాహుకాల దీపాలు పెట్టుకోవడం వలన మన జీవితంలో ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా తర్వాత అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా అక్షింతలు పువ్వులు వేసి ఆ అమ్మకి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. తల్లి, నా శక్తి కొలది మమ్మల్ని పూజించాను. మాకు జీవితంలో ఎప్పుడు కూడా తిండికి కానీ బట్టకు కానీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడు తల్లి. మేము ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండేటట్టు చూడు తల్లి అని ఆ అమ్మకి దండం పెట్టుకోండి. నిండు మనసుతో ఆ అమ్మవారిని ప్రార్థిస్తే తప్పకుండా ఆ అమ్మ మన మొర వింటుందండి, మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుతుంది. ఈ విధంగా నవరాత్రుల్లో 7వ రోజు శాకాంబరి దేవి అమ్మవారిని పూజించాలి. ఒకవేళ ఈ ఒక్క రోజే అమ్మవారిని పూజించిన వారికి ఈ రోజు పూజ చేసుకున్న తర్వాత రేపు అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కాయగూరలు పళ్ళు అన్నీ కూడా మనం ఇంట్లో వాడుకోవచ్చండి, మనం వండుకోవచ్చు. ఎవరికైనా పంచి పెట్టాలనుకుంటే పంచి పెట్టవచ్చండి, అంటే పేదవారికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే గుళ్ళో ఉన్న పంతులు గారికైనా స్వయం పాకదానం ఇవ్వచ్చు. ఇంక తర్వాత నవధాన్యాల దీపం కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదని తీసి వాష్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత పూజల్లో వాడుకోవచ్చు. ఇంకా దీని కింద వేసిన నవధాన్యాలను ఏం చేయాలంటే ఈ నవధాన్యాలను తీసి మీరు పారే నీటిలో కలిపేయచ్చండి, లేదంటే ఏదైనా మీకు మొక్కలు
వేసుకునే ప్లేస్ దగ్గర కొద్దిగా మట్టి తీసి మట్టిలో పెట్టేస్తే కొద్ది రోజులకు అవి గడ్డిలాగా వస్తాయండి. ఆ గడ్డిని తీసుకొని వెళ్ళి మీరు ఏదైనా ఆవుకి పెడితే చాలా చాలా మంచిది. ఒకవేళ ఆవుకి పెట్టకపోయినా సరే ఆ నవధాన్యాలని వాటర్లో కానీ లేదంటే మట్టిలో కానీ పెట్టేయచ్చు. ఇంకా కుండలతో పెట్టుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా మనం వంటల్లో వాడుకోవచ్చండి. ఈ విధంగా నవరాత్రుల్లో 7వ రోజు శాకంబరి దేవి పూజను అయితే చేసుకోవాలండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఇంకా నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టమి తిథి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.